ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 4వ వచనం. యూదావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములలో కొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యలో నిలువబడి, యుద్ధం వస్తే ఏం చేయాలి? యుద్ధం చేయాలి, అంతేనా? కానీ ఈ రాజుగారు ఏం చేస్తున్నారు? యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై వారు ఉపవాస దినమును చాటించిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మన మీద సైతాను ఏం చేస్తున్నాడండి? యుద్ధం చేస్తున్నాడు. మన శత్రువు ఎవరు? సైతానే. మనుషులు ఎవరు మన శత్రువులు కాదు. ఏ మతం వారైనా, ఏ దేశం వారైనా, ఏ భాష వారైనా, ఏ ప్రజలైనా సరే ఎవరు కూడా మన శత్రువులు కాదు. అందరూ మన ఆత్మ సంబంధులే, మన బంధువులే. వారందరి కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రస్తుతం వారి శరీర సంబంధులుగా ఉన్న దేవుడు వారిని ఆత్మ సంబంధులుగా మార్చునుగాక, వారికి రక్షణ దయచేయనుగాక. మందిరానికి దూరంగా ఉన్న దేవుడు వారిని మందిరంలోకి నడిపించునుగాక, సంఘంలోకి నడిపించునుగాక, ఎత్తబడే సంఘంలోనికి దీవించునుగాక. ఆమేన్. మన శత్రువు ఎవరంటే సైతాన్. వాడు మీ విరోధి అయిన అపవాది. ఎవరంటే వాడు విరోధా మిత్రుడా? మీరు మిత్రత్వం చేస్తారంటే, మీరు కనుక ఫ్రెండ్షిప్ చేస్తారంటే ఓకే అంటాడు. ఎవరన్నా సాతానికి షేక్ హ్యాండ్ ఇస్తారా? సాతానికి మేము షేక్ హ్యాండ్ ఇస్తామని వాళ్ళు స్తోత్రం చెప్తారా? మనం ఎవరు సైతానితో మాట్లాడం, సైతాన్తో సహవాసము చెయ్యం. అంటే పాపం చేసేవారు సైతానికి షేక్ హ్యాండ్ ఇచ్చేవారు. పాపం చేసేవారు సాతానికి స్నేహితులు. మనం ఎవరి స్నేహితులము? మనం అందరం దేవుని స్నేహితులం. దేవునికి మహిమ కలుగును గాక. మీ విరోధి అయిన అపవాది ఏం చేస్తున్నాడంట? ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వెదకుచ్చు తిరుగుచున్నాడు. జాగ్రత్త. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆ విరోధితో మనం యుద్ధం చేయాలి. ఆ యుద్ధం, ఆ సాతాను ఏం చేస్తున్నాడు? మన జీవితాల్లో సాతాను దేవునికి మనల్ని దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. దేవునికి ఎప్పుడైతే మనం దూరం అవుతామో మనం ఓడిపోతాం. ఎంతవరకు మనం దేవుని హత్తుకొని ఉంటామో అప్పుడు మనం విజయం పొందుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. సాతానుపై మనం విజయం పొందాలంటే మనం ఏం చేయాలి? మనం పోరాడలేం. కానీ ఎవరు మన పక్షం పోరాడేది? దేవుడే మన పక్షంగా, యేసయ్య మన పక్షంగా పోరాడేవాడు. యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం అండి. అందుకని ఈ సాతాను మనం ఏం చేస్తున్నాడంటే మన జీవితాల్లో పోరాటాలు కలుగు చేస్తున్నాడు. మన కుటుంబంలో పోరాటాలు కలుగు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకి సాతానుతో పోరాటం జరుగుతుంది. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? యోబు గ్రంథంలో 7వ అధ్యాయం 1వ వచనం అక్కడ రాస్తాడు, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? మనము యుద్ధంలో ఉన్నాం. ఏ యుద్ధంలో ఉన్నాం? సాతానుతో యుద్ధంలో ఉన్నాం. మనం పోరాడునది ఈ లోకనాథులతో కాదు, కానీ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మనం పోరాడుచున్నాం. ఈ లోకాధికారి ఎవరు? సైతాన్. మనము ఈ లోక సంబంధమైన మనుషులతో పోరాటం లేదు, కానీ అంధకార సంబంధమైన అధికారము కలిగినటువంటి సైతాన్తో పోరాడుచున్నాం. నిన్ను జయించడానికి సాతాన్ ఏం చేస్తున్నాడంటే నీ మనసులో కలవరాలు పెడతా ఉన్నాడు. కలవరం రావాలంటే ఏం చేయాలి? నీ కుటుంబంలోనే సమాధానం లేకుండా చేస్తున్నాడు. నీ జీవితంలోనే సమాధానం లేకుండా చేస్తున్నాడు. నీ తల్లిదండ్రులు బిడ్డలకు మధ్యలో మనస్పర్ధలు కలుగు చేస్తున్నాడు. అన్నదమ్ముల మధ్యలో మనస్పర్ధలు, అక్క చెల్లెల మధ్యలో మనస్పర్ధలు, అలాగనే తోడు కోడల మధ్యలో మనస్పర్ధలు. ఇంకా ఎవరాళ్ళు ఏపురాళ్ళ మధ్యలో మనస్పర్ధలు కదా, స్నేహితుల మధ్యలో మనస్పర్ధలు, సంఘస్థుల మధ్యలో మనస్పర్ధలు. ఇవన్నీ ఎవరు కలుగు చేస్తున్నాడు?
సాతాను కలుగజేస్తున్నాడు. నిన్ను ఓడించడానికి, నిన్ను బలహీనపరచడానికి, నిన్ను కలవరపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు పనిచేసే స్థలంలో, నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో ఆ స్థలాల్లో సమాధానం లేకుండా నీకు మనసు కలవరం కలిగే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మనం సైతాన్ని జయించాలి. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య నామంలో ఏముంది? యేసయ్య నామంలో శక్తి ఉంది. సైతాన్ దగ్గర ఏమీ లేదు శక్తి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ రాయబడింది, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది సైతాన్ని చూస్తే భయం, దేవుని అంటే భయం ఉండదు, కానీ సైతాన్ని చూస్తే భయం. ఎందుకని? ఏం చేస్తాడు వాడు? ఏం చేస్తాడు? మంచోడు కాదు, ఏం చేస్తాడు? సైతాను మంచోడు కాదు, ఏం చేస్తాడు? ఇంట్లోంచి బయట రావాలంటే భయం, రోడ్డు మీద ముందు అడుగేయాలంటే భయం. ఏదండి ఈ భయాలు? ఆషాఢ మాసం అయిపోయిందా? ఆషాఢ మాసంలో ఏం చేయాలి? ఇప్పుడు ఏ మాసం వచ్చింది? ఈ మాసంలో ఏం చేయాలి? చేయకపోతే ఒకటి భయం, చేస్తే ఒక భయం కదా. అందరూ పూసుకుని పోతున్నారు పొద్దున్నే. నువ్వు కూడా పూసుకోపోతేనేమో సైతాన్తో భయం, పూసుకుంటేనేమో సంఘస్థులు ఎవరైనా చూస్తారేమో, పాస్టర్ గారు చూస్తాడేమో, దేవునితో భయం. మీ మనస్సులను కలవరపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. జాగ్రత్త. మన మనస్సు కలవరపడకుండా మనం సైతాన్తో యుద్ధములో విజయం పొందుదము గాక. ఇప్పుడు యూదా వారందరూ కూడాను, ఇశ్రాయేలు జనాంగం అందరూ కూడాను యెరూషలేములో దేవుని ఆలయములో అందరూ సమకూడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. రాజుగారు ఏమని చెప్పారు? మనందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, ఎందుకంటే ఇంత గొప్ప సైన్యమును జయించుటకు మనకు శక్తి చాలదు. కాబట్టి మనందరం ఏం చేద్దామంటే మన దేవుని మీద ఆనుకుందాము. యుద్ధము యెహోవాదే. అందరిని సమకూర్చండి. ఇప్పుడు అందరు రండి, మనం దేవాలయంలో కూర్చొని ప్రార్థన చేద్దాం. అందరూ యెరూషలేములో ఉన్న దేవుని ఆలయంలోనికి వచ్చేసి అందరూ జనులందరూ వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో కూడా పోరాటాలు అధికమవుతూ ఉన్నాయి. వాటిని మనం జయించాలంటే మనం కూడా ఏం చేయాలండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. యూదా వారింటి వారికి, ఇశ్రాయేల్ ఇంటి వారికి అంట ఈ ఉపవాస దినాలు మనోహరములైన పండుగలంట. ఏ నెలలో? 4వ నెలలోను, 5వ నెలలోను, 7వ నెలలోను, 10వ నెలలోను ఏర్పాటు చేసుకునే పండుగలు, ఉపవాస ప్రార్థనలు అంట, పండుగలంట. 7వ నెలలో వారు ప్రాయశ్చిత్తార్థ దినము అనే ఒక పండుగను ఏర్పాటు చేసుకుంటారు. ఎన్ని పండుగలు ఉన్నాయి? మొత్తం 7 పండుగలు ఉన్నాయి. 7 పండుగలు ఉన్నాయి. ఈ 7 పండుగల్లో ఒక పండుగ పేరు ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ ప్రాయశ్చిత్తార్థ దినము పండుగను ఎలాగనో ఆచరించాలంటే సమాజం అంతా కూడుకొని వారు ఆ రోజున తమ పాపములన్నిటి కొరకు ప్రాయశ్చిత్తపడాలి, తమను తాము దుఃఖపరచుకోవాలి. ఎవరైతే తమను తాము దుఃఖపరచుకోకుండా ఉంటారో వారిని సమాజం నుంచి కొట్టివేయాలన్నాడు. సంవత్సరానికి ఒకసారి అందరు కూడా ప్రాయశ్చిత్తార్థ దినము పండుగలో అందరూ తమను తాము దుఃఖపరచుకోవాలి. ఇప్పుడు మనకు సమస్యలు వచ్చినాయి కనుక, పోరాటం వచ్చింది కనుక, యుద్ధం వచ్చింది కనుక మనము ఆలయములో సమకూడదాం. అందరినీ సమకూర్చండి, జనులందరినీ సమకూర్చండి. ఇశ్రాయేలు పురుషులంట సంవత్సరానికి 3 సార్లు ఖచ్చితంగా దేవాలయంలో కనబడాలి. అది ధర్మశాస్త్ర ప్రకారంగా నియమం. ఇప్పుడు 3 సార్లు కాదు, మీరు 3 సార్లు వచ్చినా సరే మరరండి. ఎందుకంటే మనం ప్రార్థన చేయాలి. ప్రేమింది దేవుని బిడ్డలారా, ఇక్కడ మందిరములోనికి అందరూ వచ్చి సమకూడిన తర్వాత రాజుగారు నిలబడి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన కుటుంబంలో ప్రతిరోజు కూడా తండ్రి ప్రార్థన నడిపించాలి. మార్నింగ్ ప్రేయర్స్ అండ్ ఈవినింగ్ ప్రేయర్స్. ప్రార్థన బలిపీఠం మన కుటుంబంలో మనం కట్టుకోవాలంటే తండ్రి ఉదయాన్నే నిద్రలేచి తన బిడ్డలందరినీ లేపి వారందరి కోసం కూడాను ప్రార్థన చేయాలి. ఫ్యామిలీ ప్రేయర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. యోబు తన కుటుంబంలో తన బిడ్డలందరి కోసం అంట అరుణోదయమును లేచి వారి కోసం బలి అర్పణలు అర్పించేవాడు. ఒకవేళ వారు పాపము చేశారేమోనని
యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో వారి వారి విందు దినములు పూర్తి కాగా ఆ. యోబు ఆ. తన కుమారులు పాపము చేసి ఆ. తన హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి ఆ. వారిని పవిత్రపరచి ఆ. అరుణోదయమున లేచి ఆ. వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు దేవునికి స్తోత్రం చేద్దామన్నా. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. రోజు కూడా యోబు గారు పొద్దున్నే నిద్రలేచి ఎప్పుడు అరుణోదయమున, నెలకొక్కసారి అరుణోదయ ఆరాధనకు రండి అంటేనే పాస్టర్ గారు వద్దాం అనుకున్నా కానీ నిద్రపోయానండి, గుర్తులేదు. అసలు రోజు లేచే పని లేదు, ప్రార్థన చేసే పని లేదు. యుద్ధము వాకిట పొంచి ఉన్నప్పుడు అప్పుడు మాత్రం అసలు నిద్రపోయే పనే లేదు. ఇది క్రమశిక్షణ లేని జీవితం. క్రమశిక్షణ కలిగిన జీవితం అంటే రోజు మనము క్రమముగా ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే మన దరిదాపుకు యుద్ధం రాకుండా ఆయన మన చుట్టూ తన సరిహద్దులను ఏర్పాటు చేసి చుట్టూ కంచి వేసి ఆశీర్వదించను గాక. ఆమేన్. ఇప్పుడు రాజుగారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం చదవండి. ఆ ప్రార్థన అంతా చదివితే మీరు ప్రార్థన చేయడం బాగా నేర్చుకోవచ్చు. ఇందులో ఒక మాట మనం చదువుకుందామండి. 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. ఎవరెవరు వచ్చారండి? తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ. శిశువులు అంటే ఏంది, పిల్లలు అంటే ఏంది? ఇక్కడ శిశువులు వచ్చారంట, పిల్లలు దిగి వచ్చారంట. కొంతమంది తల్లుల్ని, అమ్మ మీరు చర్చికి రండి అంటే మా పిల్లలు గొడవ చేస్తారని తీసుకురావట్లేదండి. ఎంత పిల్లలు? పాలు తాగే పిల్లలు. కొంతమంది అమ్మమ్మలు నాయనమ్మలు అంటారు 5 నెలల దాకా నువ్వు చర్చికి రాకూడదు అంటారు. రావచ్చా రాకూడదా? డెలివరీ అయింది, అయిన తర్వాత ఎన్ని రోజులు రావచ్చు చర్చికి? ఏమండి, డెలివరీ అయింది, ఎన్ని రోజులు రావచ్చు చర్చికి? ఇంటికి ముళ్ళు పెట్టావు, ఏ ముళ్ళు? డెలివరీ అవ్వగానే ఏం పెడుతున్నారు? ఏం కంప పెడుతున్నారు? కంప. ఆ అడవిలో ఉన్న కంప వచ్చి అక్కడ వచ్చినప్పుడు ఇంట్లోకి వచ్చింది కంప. డోర్ దగ్గర ఏం పెట్టారు? గెడపులుగు. ఏమండి, డోర్ దగ్గర ఏం పెట్టారు? గెడపులుగు పెట్టారు. ఇంకేం పెట్టారు? చీపురు వేశారు. ఇంకేం వేశారు? చెప్పులా? ఓ మై గాడ్. సైతానికి సంబంధించిన అన్నీ ఆ బిడ్డ చుట్టూ ఎన్ని బొట్లు పెడతారో. వెంట్రుకలు దారాలు చేసి చేతులకి కాళ్ళకి అన్నీ పెడతారు. ఆ వెంట్రుకలు ఎవరయ్యో? సచ్చినోడియో బతికినోడి నాకు అర్థం కాదు. సైతానికి సంబంధించిన కార్యక్రమాలు చేయమంటే అన్నీ చేస్తారు, కానీ దేవుని సంబంధమైన కార్యాలు మాత్రము చేయరు. శిశువులను తీసుకొని వచ్చారంట. యోవేలు గ్రంథంలో స్తన్యపానము చేయువారిని తీసుకురండి, పాలు తాగే పిల్లలను కూడా తీసుకురండి. దేవుని మందిరంలో వచ్చిన ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడుదురు గాక. పసిపిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, లేకపోతే యవనస్తులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అందరూ కూడా మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకించును గాక. ఆమేన్. ఉపవాస ప్రార్థనకి ఎవరిని తీసుకురావాలి? మనందరూ ఏమనుకుంటున్నామంటే విశ్వాసులు మాత్రమే రావాలేమో, పరిశుద్ధులు మాత్రమే రావాలేమో. కాదు, దేశంలో జనులందరినీ, కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ ఉపవాస ప్రార్థనలో మన దేవుని మందిరములో ఆశీర్వదించబడుదుముగాక. ఒకవేళ మనసులో ఏదైనా తెలియని విషయాలు ఉంటే అవన్నీ తీసేసుకోండి. మన తల్లులు రావచ్చు, పిల్లలు రావచ్చు, పెద్దలు రావచ్చు, వృద్ధులు రావచ్చు, మనం అందరం కూడా సమకూడి ప్రార్థన చేయాలి. దేవా, ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు నాయన, ఏమి చేయాలో కూడా మాకు తోచట్లేదు ప్రభువా, ఇక నీవే మాకు దిక్కు ప్రభువా. ఏమండి, మనం సహాయం కోసం డబ్బులు అవసరమైనవి ఏం చేస్తాము? సహాయం కోసము ముందు నలుదిక్కులో చూస్తాం. తూర్పున ఎవరున్నారు? బాబాయ్ ఉన్నాడు, అడుగుదాము. పడమర ఎవరున్నారు? మేనమా ఉన్నాడు, అడుగుదాము. ఉత్తరాన ఎవరున్నారు?
మేనత్ ఉంది, సౌండ్ పార్టీ అడుగుదాము. ఒక్కొక్క దిక్కు చూసాము, నలుదిక్కులో చూసాము, సహాయం రాలేదు. ఇప్పుడు ఏం చేస్తాము? ఏ దిక్కు చూస్తాము? పై దిక్కు చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా నీవే మాకు దిక్కు నాయన. మనము వాళ్ళ చేత వీళ్ళ చేత అనిపించుకోకపోతే మనకి బుద్ధి రాదు. అప్పుడు దాకా మనం అనిపించుకుంటానికి నలుదిక్కులో తిరుగుతూ ఉంటాం. అప్పుడు మనకి జ్ఞానం వచ్చింది. ఇప్పుడు ఎటు చూడాలో అటు చూస్తాం. ఎటు చూస్తాము? దేవుని దిక్కు చూసి నీవే నాకు దిక్కు ప్రభువా. మొట్టమొదటి పైన చూడొచ్చుగా, చూడం. ఎందుకంటే మనకి బుద్ధి రాలేదు కాబట్టి, జ్ఞానం రాలేదు కాబట్టి. ఇప్పుడు మనకి అతనికి బుద్ధి వచ్చినప్పుడు, తండ్రి ఇంటికి వచ్చినట్టుగా మనకు కూడా బుద్ధి వచ్చినప్పుడు ఏం చేస్తాము? యెహోవా నీవే నాకు దిక్కు. పై దిక్కు అంటే బాల్కనీ కాదు, పై దిక్కు అంటే ఏ దిక్కు ఇది? దేవుని దిక్కు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆకాశమందున్నాడు, మనము భూమి మీద ఉన్నాం. ఇప్పుడు ఆయన దిక్కు చూసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, ఆలకించడా? ఏమండి, దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, ఆలకించడా? ఆ సమాజములో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ద్వారా దేవుడు ఒక ప్రవచనం తెలియజేశాడు. దేవునికి స్తోత్రం అండి. ఆ మందిరంలో ఇప్పుడు ఎవరున్నారంటండి? ప్రవక్త ఉన్నారు. దేవుడు ఆ ప్రవక్త ద్వారా ఒక ప్రవచనం తెలియజేశాడు. దేవుడు మన సంఘంలో ప్రవక్తను లేవనెత్తునుగాక, ప్రవచనం చెప్పువారిని లేవనెత్తునుగాక. ఆ ప్రవక్త ద్వారా ప్రవచనం తెలిసినప్పుడు ఆ ప్రవచనానుసారముగా దేవుడు వారందరి మీద గొప్ప విజయం ఇచ్చి ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో 23వ వచనం. అమ్మోనీయులను, మోయాబీయులను, సేయీరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండి వారి మీద పడి వారు సేయీరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. యూదావారు అరణ్యమందున్న కాపర్ల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యం తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒకడును తప్పించుకొనలేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. ఆ వచ్చిన శత్రువులే 3 బ్యాచ్లు ఉన్నారు కదా, ఆ 3 బ్యాచ్లే ఒకరినొకరు చంపుకున్నారంట. ఒక్కడు కూడా మిగలకుండగా, మీకంటే మేము గొప్పవాళ్ళరా, మీకంటే మేము గొప్పవాళ్ళరా అని చెప్పేసి ఆ మందు తాగిన వాళ్ళు అనుకుంటారే, అలాగనే వీళ్ళు 3 వర్గాల వారు కూడాను ఒకరినొకరు చంపుకున్నారు. మరి ఇశ్రాయేలు ఏం చేశారంట? 21 వచనం చూడండి. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించిన వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సేయీరు మన్య నివాసుల మీదను మాటుగా అండరం పెట్టిన కనుక వారు హతులైరి. దేవునికి స్తోత్రం. వీరందరూ కూడాను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారంటండి. పాటలు పాడుతున్నారంట, కీర్తనలు పాడుతున్నారంట, ఆరాధన చేస్తున్నారంట. ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఆరాధన చేయటమే మన పని. దేవునికి స్తోత్రం. ఎన్ని సమస్యలు వచ్చినా సరే, ఎన్ని యుద్ధాలు వచ్చినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, ఎన్ని పెను ఉపద్రవాలు మీద పడినా సరే ఆరాధన ఆపను స్తుతించుట మానను. అంతే. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఎలాగో ఆరాధన చేస్తున్నారంట? వారు పరిశుద్ధాలంకారములు ధరించిన వారై. దేవునికి స్తోత్రం అండి. ఏ అలంకారాలు అంటండి? పరిశుద్ధాలంకారాలు ధరించిన వారుగా. మనం అందరం కూడా ఈ ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాలంకారములను ధరించుకుందముగాక. పాపమును విడిచిపెట్టుదముగాక, యేసు రక్తములో కడగబడుదముగాక, బాప్తిసం పొందుదముగాక, పరిశుద్ధాత్మతో అలంకరించబడుదముగాక. ఎస్తేరికి అలంకారాలు కావాలంటే అక్కడ ఒక అధికారిని ఏర్పాటు చేశారు. ఆ అధికారి పేరు హేగే. ఆయన పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యముగా ఉన్నారు. ఏ అలంకారాలు రాజుగారి దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే ఏ అలంకారాలు నీకు కావాలో ఇవన్నీ కూడా నువ్వు ధరించాలమ్మా అంటే ఆ అలంకారాలన్నీ కూడా ఆమె ధరించి రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుగారికి ఆమె యందు దయ పుట్టెను. దేవునికి స్తోత్రం అండి. వీరు యుద్ధం చేయలేదు కానీ పరిశుద్ధాలంకారాలు ధరించుకొని దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. మనం కూడా ఏం చేయాలంటే పరిశుద్ధాలంకారాలు ధరించుకోవాలి, రక్షణ వస్త్రాలు ధరించాలి, స్తుతి వస్త్రము ధరించాలి, తెల్లని వస్త్రములు ధరించాలి, ప్రశస్తమైన వస్త్రాలు ధరించాలి, పెండ్లి వస్త్రాలు ధరించాలి, శోభిత వస్త్రాలు మనము ధరించాలి, సంతోష వస్త్రం మనం ధరించాలి. మనము పరిశుద్ధ అలంకారాలు ధరించిన వారముగా
దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతి మన స్థితిగతులను మార్చనుగాక. ఆమేన్. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిన, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. కేవలం వారు యుద్ధం చేయాల, కేవలం దేవుణ్ణి స్తుతించారు. ఉపవాస ప్రార్థనలో మనం కేవలం దేవుణ్ణి స్తుతించటము, ఆరాధించటము, ప్రార్థించటము, ప్రభుకి అప్పగించటము, ప్రభువే సమస్త కార్యాలు సఫలపరచనుగాక. ఇక్కడ వారు దోపుడు సొమ్మంట 3 రోజులు దోచుకున్నారంట. దేవునికి మహిమ కలుగునుగాక. చచ్చిపోయిన వాడు కదలకుండా పడి ఉంటే వాడి దగ్గర ఉన్న బంగారం తీసుకోవటమేగా. చూడండి అక్కడ ఎన్ని రోజులు చేశారంటండి. ఆ రోజున యెహోషాపాతు అతని జనులను వారి వస్తువులను 25 వచనం దోచుకున్నటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడిను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకొనుటకు 3 దినములు పట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. బంగారం అంట మోసుకోలేనంత ఒలుచుకున్నారంట. దేవునికి స్తోత్రం అండి. 3 రోజులు ఒలుచుకునేంత విస్తారమైన, వారు మోయగలిగినంత బంగారం. ఒక ముసలామె పొలలో ఏరుకుంటాకు పోయింది. బాగా ఉండే పొలాలు అన్నీ కట్టకట్టుకుంది. మామూలు కట్ట కాదు, మొయ్యలేనంత కట్టకట్టుకుంది. అంత కట్టకట్టుకుంటే ఇప్పుడు ఎత్తుకోలేకపోతుంది. కట్టకట్టుకుందిగా ఎత్తుకోలేకపోతుంది. దారిన వచ్చే వాళ్ళని పిలిచే కొంచెం ఎత్తి నా నెత్తిని పెట్టండి అయ్యా బాబు, తీసుకెళ్తానంటే వాళ్ళు అంటున్నారు మోపు చూడగానే, మా అమ్మ నువ్వు మోస్తావా అంటే నేను మోస్తానయ్యా అంటుంది. సరేనని ఇద్దరు పట్టుకొని ఎత్తి నెత్తిని పెడితే గాలికి అటు ఒకటం ఇటు ఒకటం. మనసులో ఏముంది? కావాలి ఆరాటం ఉంది, కానీ మొయ్యలేనన్ని మోసే మాత్రం ఓపిక లేదు కదా. దేవుడు అంటే మనకు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఎంత ఇస్తాడంటే, మనము అడిగిన దానికంటే, మనము ఊహించిన దానికంటే అత్యధికముగా సర్వసమృద్ధిగా ప్రభు మనందరికీ దయచేయునుగాక. చూడండి, ఆ యుద్ధము జరిగిన తర్వాత, విజయం పొందిన తర్వాత ఆ దేశం అంట నిమ్మలముగా ఉండెను అని రాయబడింది. 30 వచనం చూడండి. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. కలవరములో నుండి దేవుడు నిమ్మలములోనికి నడిపించాడు. దేవునికి స్తోత్రం అండి. ఈ రోజున నీ మనసులో ఏ కలవరం ఉందో, నీ కుటుంబంలో ఏ కలవరం ఉందో, ఏ సమస్యతో మరి బాధపడుతున్నారో, ఇదిగో ఈ పోరాటంలో ఏమవుతుందో అని భయపడుతున్నారో, బాధపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో, దేవుడు రేపు ఈ కలవరములో నుండి ఆయన విజయం దయచేసి ఆ ఆటంకాలను తొలగించి, అభ్యంతరాలను తొలగించి, అపజయాలను తొలగించి నిమ్మలములోనికి నడిపించునుగాక. ఉపవాస ప్రార్థనలో దేవుని యొక్క శక్తిని మనము చూచుదాముగాక. ఉపవాస ప్రార్థనలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవించుదాము గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించను గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలను మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి ఒక నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.